మొట్టమొదట ఏడ్పుల గోడ, ఇప్పుడు చూపించేది తమ్ముడు. ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళాను. ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్తే ఆ ఏడ్పుల గోడ దగ్గర పురుషులేమి స్త్రీలేమి ఏడ్పుల గోడ దగ్గర పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి. ఆ ఏడ్పుల గోడ దగ్గర అడుగు పెట్టడంతో నాకు తెలియకుండా దుఃఖం పెళ్ళుపుకుతూ వచ్చింది. ఒక పావు గంట సేపు ఆ స్థలంలో నుంచి నేను కదల్లా. ఎందుకు ఏడుస్తున్నానో తెలుసు. గుండెలు పిండబడేటట్లుగా ఏడ్చా. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మా మీ అందరి కోసం అక్కడ ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మందిరంలో ఏ బిడ్డ, అదిగో చూడండి, పురుషులు కానీ ప్లే చేయి. ఈ ఏడ్పుల గోడ దగ్గర ఏదో పండగలప్పుడు ప్రార్థన చేయటం కాదు, విశ్రాంతి దినాన్ని ప్రార్థన చేయటం కాదు. 24/7 365 days అగైన్ 365 days 24/7 ఈ ఏడ్పుల గోడ దగ్గర వందల కొలది పురుషులు వచ్చి ఆ గోడలను పట్టుకొని సొలొమోను కాలంలో కట్టిన ఆ మందిరపు పూర్వపు వైభవం మరలా మాకు దయచేవా, పడగొట్టబడిన ఈ స్థలంలో మందిరం మరలా తిరిగి కట్టబడేటట్లుగా కృప చూపించు అని. స్త్రీలు పలసగా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా విచిత్రం. 40 సంవత్సరాలు దాటిన పిల్లలే కాదు, ఈ చిన్న పిల్లలను చూసినా ఆ గోడ దగ్గరికి రావటం, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం. పురుషులరా, ఒక తండ్రిగా నా చేతులెత్తి ఆ దేశానికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈ రోజుకి ఇశ్రాయేలు దేశం రాజ్యములకు శిరస్సు వంటి దేశంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేశంలో పురుషులు బలమైన ప్రార్థన పరులు. వారి ప్రార్థన అంతగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టే ఆ దేశం రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని యవ్వన బిడ్డల వరకు మీకు ఎప్పుడు సమయం దొరికినా మందిరానికి రండి. ఏదో ఒక స్థలంలో మోకరించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేయండి. మందిరంలో నుంచి నిరంతరం ప్రార్థనా ధూపం ఎగయుకుంటూ దేవుని సన్నిధికి చేరును గాక. ఇదే స్థలంలో పేతురు వారిని ప్రభు దర్శించాడు. ఆ తర్వాత ఎమ్మాయిము గ్రామం, ఆ పేరు వింటాం కదా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఈ రోజుకి ఎమ్మాయిము గ్రామం ఉంది. యేసుక్రీస్తు వారు ఏ ఇంట్లో ఉండి వారితో కలిసి రొట్టెను విరిచి వారికి రొట్టెను పంచిపెట్టాడో ఇప్పటికీ ఆ ఆధారాలన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేశంలో నేటికి చెక్కు చెదరలా. ఆ దేశం అంతా తిరిగి చూసిన తర్వాత నా దేవుడు సత్యవంతుడు అంత మాత్రమే కాదు, కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, దేవుని మాటలు 7 మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములు. అంటే దేవుని మాట అంత స్వచ్ఛం, దేవుని మాట బోటకం కాదు, దేవుని మాట కల్పితం కాదు, దేవుని మాట పుక్కిట పురాణాల వంటిది కాదు, దేవుని మాట అక్షర సత్యం. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రం డెవలప్ కాక మునుపు గ్రీకులు ఒక మాట నమ్మేవాళ్ళు, ఈ భూమి అంతటిని అట్లాస్ అనే దేవుడు తన భుజాల మీద మోస్తున్నాడట. నా వైపు చూడండి, అట్లాస్ అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ భూమి కింద పడిపోకుండా ఇట్లా భుజం దాపి భూమి అంతా భుజం మీద పెట్టుకొని భూమి భారం అంతా మోస్తున్నాడు గ్రీకులు నమ్మారు. ఈలోపు ఇంకో గ్రీకుడు ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు,
భూమిని మాత్రమే కాదురా, ఆకాశాన్ని కూడా అట్లాసు దేవుడు మోస్తున్నాడురా. గ్రీకీల నమ్మకం భూమిని తన భుజాల మీద పెట్టుకొని భూభారం అంతా అట్లాసు దేవుడు మోస్తున్నాడు. ఇప్పుడు శాస్త్రం డెవలప్ అయిన తర్వాత హబుల్ టెలిస్కోప్ వచ్చి భూమి అంతా పరిశీలన చేస్తే అట్లాసు లేడు, వాడు కొడుకు లేడు. అట్లాసు దేవుడు భూమిని మోస్తున్నాడు అనేది ట్రాష్, అబద్ధం. ఎన్ని తరాలు మారినా దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ అబద్ధం కాదు, అది అక్షర సత్యం. 7 మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత, ఒకవేళ ఆ వెండిలో కల్తీ ఉంటుందేమో, దేవుని మాటలో లేశమైన కల్తీ లేదు. శాస్త్రం డెవలప్ కాక మునుపు మీకు తెలిసి ఉండొచ్చు, టకమని చెప్పండి, శాస్త్రం డెవలప్ కాక మునుపు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎందుకు వచ్చేదంట? ఏంటి సుమనం? రాహుకేతు మింగిందా? పోయి మింగు మరి. వినండి వినండి, ఎందుకు చంద్రగ్రహణం ఎందుకు సూర్యగ్రహణం వచ్చింది అంటే, రాహువు కేతు అనే సర్పం సూర్యుని చంద్రుని మింగారట. సూర్యుని మింగటానికి సూర్యుడేమైనా పెప్పర్మెంట్ బిళ్ళ, ఏమండి క్యాడ్బెరీ చాక్లెటా? మన చిన్నతనంలో ఉండే కదా బిస్కెట్లు, తెల్లగా ఉండే బిస్కెట్లు, 5 రూపాయల బిస్కెట్, అది 5 పైసల బిస్కెట్టా? సూర్యుని మింగాడట, చంద్రుని మింగాడట. అందుకనే రాహుకేతు అనే సర్పం మింగటాన్ని బట్టే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది. జనం నమ్మారు, నిజమే. ఎందుకు సూర్యగ్రహణం వచ్చింది, ఎందుకు చంద్రగ్రహణం వచ్చిందంటే, వాళ్ళు మింగేరు గనక సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది అనేవాళ్ళు. శాస్త్రం డెవలప్ అయింది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కానీ రాహుకేతువులు మాత్రం లేరు. అంటే శాస్త్రం డెవలప్ అయిన తర్వాత అదేమైపోయింది? కొట్టుకుని పోయింది. తరాలు మారిన, కాలాలు మారిన, సంవత్సరాలు మారిన, యుగాలు మారిన, దేవుని మాట ఎప్పటికీ సత్యం, ఎప్పటికీ సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు సత్యదేవుడు. అబద్ధాన్ని నిజమని చెప్పేవాడు కాదు, నిజాన్ని అబద్ధంగా మార్చేవాడు కాదు. ఈయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. 3వ మాట చెప్తాను వినండి. ఇజ్రాయెల్ దేశానికి అట్లా ఎంటర్ అయ్యేటప్పుడు దాని చుట్టూత చాలా మహమ్మదీయ దేశాలు ఉన్నాయి. ఎడారి, ఎక్కడైనా ఒక చిన్న పచ్చటి చెట్టు కనపడితే అద్భుతం, దేవునికి స్తోత్రం. దేశమంతా వెతికిన ఒక చిన్న పచ్చటి చెట్టు కనపడదాం. అదే విచిత్రమో తెలీదో, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే చాలు పచ్చటి పొలాలు. నేను ఆ దేశంలో క్యారెట్ చూశాను. క్యారెట్, ఆ క్యారెట్ లేపటానికి ఒక చేతితో లేపలేకపోయా, నేను 2 చేతులతో లేపాల్సి వచ్చింది. ఆ క్యారెట్టే మనది జార, మనది జాన, ఏదో అనండి, మనది జాన, కొంచెం గట్టిగా, మనది జాన, వాళ్ళది మోర. ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు, ఆ దేశంలో వంకాయలు, మన దేశంలో పొట్లకాయ ఎంత పొడుగుంటుందో వంకాయలు అంత పొడుగుంటాయి అని చెప్పాడు. నేను నిజమో కాదో కూరగాయల మార్కెట్కి వెళ్ళి చూస్తే నిజమే. అది పొట్లకాయో వంకాయో నాకు అర్థం కాక నేను అడుగుతున్నా ఆయన్ని. ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిబ్రూ తప్ప ఏమీ రాదట. ఈలోపు ఇంకో ట్రాన్స్లేటర్ని పిలిచి ఇదేంటి అన్నాడు ఆయన. ఇది పొట్లకాయే కదా నేను అనబోయే లోపు, లేదో ఎంత ఉందయ్యా వంకాయ అంటే శాంతాడంత పొడుగుంది. విచిత్రం చూడండి, చుట్టూతో ఎడారి, విత్తనం వేస్తే మొలకెత్తని ప్రాంతం. అలాగని ఇశ్రాయేలు దేశపు నేల ఏదో సారవంతమైన నేల అని చెప్పడానికి లేదు. సారవంతమైన నేలైనా కాకపోయినా ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న దేశం ఇజ్రాయేలు దేశం. ఎందుకు తెలుసా? దరిదాపుగా 4000 సంవత్సరాల క్రితం ఒక విశ్వాస వీరుడు దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపి దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు. ఆ విశ్వాస వీరుడు చనిపోయాడు, కానీ ఆ విశ్వాస ఫలాలు నేటికి ఈ తరపు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ దేశం సారవంతమైన నేల అయినందువల్ల ఇంత అద్భుతమైన వ్యవసాయం, ఇంత అద్భుతమైన పంటలు జరగట్లా. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపటాన్ని బట్టి
ఇంత అద్భుతమైన కార్యం దేవుడు ఆ స్థలంలో జరిగించాడు. ఎవరా మనుషుడు? మన పితరుడు. అమ్మ ఇస్సాకు కాదమ్మా, వాళ్ళ నాన్న. ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఏ దేశానికి చెందినవాడు? కల్దీ దేశానికి చెందినవాడు. కల్దీ దేశం ఎక్కడుంది? యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్యలో ఉంది. ఆ రోజుల్లో నాగరికత అద్భుతంగా విరాజిల్లిన దేశం, ప్రాంతం ఏదయ్య అంటే మెసొపొతేమియా నాగరికత. మెసొపొతేమియా నాగరికత ఎక్కడ విరాజిల్లిందయ్య అనే చరిత్ర పుటల్లో మనం చూస్తే కల్దీ దేశంలోనే. ఆ రోజుల్లోనే అద్భుతమైన భవనాలు ఉండేవి. ఆ రోజుల్లోనే అద్భుతమైన నిర్మాణాలు కల్దీ దేశంలో ఉండేవి. దేవుని మాటకు లోబడి, ఇదిగో నీ జన్మభూమిని, నీ తల్లిదండ్రులను, నువ్వు పుట్టిన గడ్డను విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు అన్నాడు. దేవుని మాటకు లోబడి దేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను, పుట్టిన జన్మస్థలాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, వెళ్ళేటప్పుడు ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరాడు. అనండి ఆ మాట ఒకసారి. నాకు వినపడలేదురా తల్లి. ఏ దేశానికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. ఏ మనిషి అయినా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరతాడా? మీరు సూరారం తెలిసి బయలుదేరి వచ్చారా, తెలియక బయలుదేరి వచ్చారా? ఇక్కడ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉందని తెలిసి వచ్చారా, తెలియకుండానే వచ్చారా? ఇక్కడ ఒక జెర్మియా పాస్టర్ గారు అని ఒక అమాయకుడు వాక్యం చెప్తాడని తెలిసి వచ్చారా, తెలియకుండానే వచ్చారా? ఇక్కడ ఒక చర్చ్ ఉందని తెలిసి వచ్చారా, తెలియకుండా వచ్చారా? ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు తెలుసుకొనే బయలుదేరుతాడు, తెలియకుండా పొరపాటున బయలుదేరడం. ఒకవేళ తెలియకుండా బయలుదేరాడు, బస్సు ఎక్కాడు అనుకోండి. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వస్తాడు, బాబు ఎక్కడికి అంటాడు. కండక్టర్ని చూసి ఏమో మరి అని నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సహజంగా ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఆ దేశం ఎలాంటిదో, ఆ దేశ భౌగోళిక స్థితిగతులు ఎలాంటివో తెలుసుకోకుండా ఎవరైనా వెళ్ళగలుగుతారంటే ఎవ్వరు వెళ్ళరో. అట్లా వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస వీరుడు అబ్రహాం. ఎందుకు బయలుదేరి వెళ్ళాడో తెలుసా? నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా క్షేమకరమైన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. నా దేవునికి కీడు చేయటం చేత కాదు, నా దేవునికి అపకారం చేయటం చేత కాదని అంత అచంచలమైన నమ్మకాన్ని అబ్రహాము దేవుని మీద పెట్టుకున్నాడు గనుక విశ్వాస వీరుడు చనిపోయాడు. కానీ ఆ విశ్వాస వీరుని ఫలాలు నేటికి ఆ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చాడు. అబ్రహాము లోతు వేరయ్యేటప్పుడు అబ్రహాము లోతుతో అన్నాడు, లోతు నువ్వు తూర్పుకు వెళ్ళాలంటే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తానంటే నేను తూర్పుకి వెళ్తా, ఆప్షన్ ఇదే, నువ్వు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు అని లోతుని అడిగితే లోతు యోర్దాను వైపు చూశాడు. అది చాలా పచ్చగా ఉంది. ఆ పచ్చగా ఉన్న భూభాగాన్ని చూసి ఈ ప్రాంతానికి వెళ్తే పంట బాగా పండుతుందని పచ్చటి ప్రాంతానికి వెళ్ళాడు. లోతుకు సారవంతమైన నేల వచ్చిన తర్వాత అబ్రహాముకు ఏ నేల వచ్చిందో తెలుసా? కొండలు లోయలు కలిగిన నిస్సారమైన నేల వచ్చింది. విచిత్రం, సారవంతమైన నేలని నమ్మి వెళ్ళిన లోతు బ్రతుకులో ఒకప్పుడు ఎక్కడ సారవంతంగా ఉండేదో అదే ప్రాంతం ఈరోజు మృత సముద్రంగా ఉంది. దేవుని మాటకు లోబడి దేవుడు వెళ్ళమన్న స్థలానికి అబ్రహాము వెళ్ళటాన్ని బట్టి ఆ నేల ఎప్పటికీ విత్తనం వేస్తే 100 అంతల పంట కోసే కృప దేవుడు అనుగ్రహించాడు. నేను మీకు ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. లోతు భూమిని నమ్ముకున్నాడు, సారవంతమైన భూమిని నమ్ముకున్నాడు. అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన దేవుని నమ్ముకున్నాడు. నీ జీవితంలో నీకెన్ని సామర్థ్యాలు దేవుడిచ్చినా నీ సామర్థ్యాల మీద నమ్మకం ఉంచుకో. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను దాని గురించి అంటలేదు. నీ సామర్థ్యాల మీద, నీ తెలివితేటల మీద, నువ్వు పనిచేస్తున్న స్థలం మీద నువ్వు ఆధారపడకుండా నీకు ఆ స్థలాన్ని ఏ దేవుడు ఇచ్చాడో ఆ దేవుని మీద నువ్వు ఆధారపడితే ఈ దేవుడు ఎడారిని కూడా ఏదేనుగా నా దేవుడు మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్. ఎడారిని కూడా మరోసారి ఎడారిని కూడా
ఏదేనుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. 4వ విషయం, నేను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో యూదుల ఇంట్లో పనిచేసే కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులతో నేను మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎప్పటికీ యోధా జనాంగం విశ్రాంతి దినాన్ని బహునిష్టగా పాటిస్తారు. దేవుని ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటిస్తారు. శుక్రవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు వాళ్ళకి విశ్రాంతి దినం. ఈ 24 అవర్స్లో కనీసం టీవీ రిమోట్ కూడా ఆన్ చేయరు. ఈ 24 అవర్స్లో సెల్ ఫోన్ ముట్టుకోరు. ఈ 24 అవర్స్లో టీవీ కూడా ఆన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, శుక్రవారం సాయంత్రం 5 ఆ ప్రాంతంలో ఇప్పుడు పోయినట్టు కరెంటు పోయింది. ఏసీ ఎక్కడికక్కడ ఆఫ్ అయిపోయినాయి, కరెంటు పోయింది. 6:30 ప్రాంతంలో మరలా కరెంటు వచ్చింది. సాయంత్రం 6 నుంచి వాళ్ళకి విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది కదా, ఇప్పుడు ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేయాలంటే రిమోట్ నొక్కాలి కదా, వాళ్ళు రిమోట్ నొక్కరట. ఎవరో ఒక పని మనిషిని పిలిచి వాళ్ళ చేత నొక్కిస్తారు, కానీ వీళ్ళు పొరపాటున రిమోట్ పట్టుకోరట. పిలవటానికి అక్కడ అందుబాటులో ఏ పని మనిషి లేరు. ఆ మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ ఒక్క పోతలోనే ఉంటారు. కానీ ఎందుకు? విశ్రాంతి దినాన ఏ పని, ఇంకోసారి చెప్పండి, విశ్రాంతి దినాన ఏ పని అంటే చివరికి చెప్పండి తల్లి, చివరికి ఏది? ఇప్పుడు బల్బ్ వేయాలి, కనీసం స్విచ్ కూడా వేయరట. అద్భుతం. ఒకవేళ లిఫ్ట్లో ఉన్నారు వాళ్ళు, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది, లిఫ్ట్ బటన్ నొక్కరట. ఇక తోరా చదువుతా. ఇదే ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? అద్భుతం. 6 సంవత్సరాలు పంట పొలం పండిస్తారు. 6 సంవత్సరాలు పంట పొలాన్ని పండించి 7వ సంవత్సరం విశ్రాంతి కాలం. 7వ సంవత్సరం ఆ పొలాన్ని పొరపాటును సాగుబడి చేయరట. ఎందుకు? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, 6 సంవత్సరాలు నీ పంట పొలాన్ని సాగుబడి చేయి. 7వ సంవత్సరం నీ దేశంలో ఉన్న పరదేశులకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి, అనాథలకు ఆ పంట పొలాన్ని విడిచిపెట్టు. ఒకవేళ వాళ్ళు పండించలేదా, ఆ భూమిని అలాగే వదిలిపెట్టు, కానీ పొరపాటున ఆ భూమిని పండించొద్దని పాత నిబంధనలో రాయబడి ఉందే. విచిత్రం. ఇప్పటికీ ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలు. ఆ కాలంలో చేశారంటే సరే, ఈ కాలంలో మేము ఎట్లా చేస్తాం? మా పంట పొలాన్ని 7 సంవత్సరాలు పండిస్తామని పండించరట. 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరం భూమికి కూడా విశ్రాంతి అనండి కొంచెం పెద్దగా. దేనికి విశ్రాంతి? కొంచెం గట్టిగా. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, సంవత్సరానికి వచ్చి 3 పంటలు, దానికి రెస్ట్ లేదు. సంవత్సరానికి వచ్చి 3 పంటలు పండించి 7వ సంవత్సరం కూడా పండించిన తర్వాత 8వ సంవత్సరానికి వచ్చేసరికి దాని లోపల సారం అయిపోతుందిగా. ఎంత వ్యవసాయం చేసినా, ఎంత ఎరువులు వేసినా పంట పండదాం. కానీ ఆడికి వచ్చేసరికి 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరం విశ్రాంతి కాలం అలా వదిలిపెడితే మరలా మరుసటి సంవత్సరం, మొదటి సంవత్సరం, అదే 8వ సంవత్సరం పంట పండించేటప్పుడు 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరంలో పండించడం ప్రారంభిస్తారట. ఎన్ని సంవత్సరాల పంట? కొంచెం గట్టిగా. ఎన్ని సంవత్సరాల పంట? 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరంలో పండిద్దట. నేను విన్నది, అది నిజమో కాదో తెలీదు, ఆ దేశంలో పురుగుల మందులు వేయరట. పురుగుల మందులు ఇప్పుడు చాలా చోట్ల ఏమంటారు, తెలుగులో, నీకు నమస్కారం, నేనే చెప్తాను, అంటే పురుగు మందులు వాడకుండా పండిస్తారు కదా, ఆ వ్యవసాయాన్ని ఏదో అంటారు. ఒక్కళ్ళు చెప్తే అర్థమైంది. అమ్మ మీరు చెప్పండి. అబ్బా, థ్యాంక్ యూ. ఆర్గానిక్.
మ్యాక్సిమం ఆర్గానిక్ ఫుడ్, ఎక్కడ కెమికల్ పొరపాటున వాడరట. ఎందుకయ్యా మీ భూమి ఇంత అద్భుతంగా పండుతుందా అంటే 6 సంవత్సరాలు పండించిన తర్వాత దేవుని వాక్య ప్రకారం 7వ సంవత్సరం విశ్రాంతి కాలం. వాళ్ళు విశ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే బైబిల్లో ఒక మాట రాసింది, విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను కూర్చోబెడతాను. ఈరోజు ప్రపంచ దేశాల్లో శాస్త్రీయంగా, వైజ్ఞానిక పరంగా, ఆర్థికంగా, అన్ని కోణాలలో ప్రపంచ దేశాలకు శిఖరం మీద ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఇశ్రాయేలు దేశం. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, సింపుల్. విశ్రాంతి దినం 24 గంటల్లో సెల్ ఫోన్ ముట్టుకోరట. మనోళ్ళు కొంతమంది ఉంటారు, యవనస్తులు, చర్చికి వస్తారు, బైబిల్ తెచ్చుకుంటారో లేదో తెలియదు కానీ సెల్ ఫోన్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటారు. బైబిల్ మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకొని సేవకుడు వాక్యం చెప్తూనే ఉంటాడు, మనోడు బైబిల్ మధ్యలో ఫోన్ పెట్టుకొని ఇక చూసుకుంటూనే ఉంటాడు, స్క్రోల్ చేస్తూనే ఉంటాడు, మెసేజ్లు పంపిస్తూనే ఉంటాడు. చూడండి వాళ్ళ నిష్ఠ. దేవుని విషయంలో వాళ్ళు ఎంత ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతికారో ఒకసారి ఆలోచించండి. 24 గంటల కాల వ్యవధిలో వాళ్ళు పొరపాటున ఫోన్ ముట్టుకోరట, టీవీ ఆన్ చేయరట. అంతేనా? నేను ఆ తల్లులను అడిగాను, ప్రత్యేకంగా మునీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు. వాళ్ళ సతీమణి శాంతి అని, వాళ్ళే మన ఫ్లైట్ టికెట్ ఈ ఖర్చులన్నీ భరించి దైవజనులు జీవరత్నం గారు పిలిచారు. వాళ్ళ ద్వారానే దేవుడు ఈ కోటాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ సేవకుని పేరు జీవరత్నం గారు. ఈయన అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. వీళ్ళతో పాటు ఒక కుటుంబం ప్రత్యేకంగా మా విషయమై బాధ్యత తీసుకొని మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు. నేను ఒక మాట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, అమ్మ మీరు ఇంట్లో పని చేస్తారు కదా అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇంట్లో పని మనుషులు కదా, మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు? మీరు సపరేట్గా భోజనం చేస్తారా, వాళ్ళతో కలిసి భోజనం చేస్తారా, ఎలా ఉంటుంది మీ విధానం అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా అన్నయ్య, వాళ్ళు ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారో అదే డైనింగ్ టేబుల్ దగ్గర సహపంక్తిలో మమ్మల్ని కూర్చోబెట్టుకుంటారు. అంతేకాదు, వాళ్ళు ఏ ప్లేట్లో భోజనం చేస్తారు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాళ్ళు ఏ ప్లేట్లో భోజనం చేస్తారో అవే ప్లేట్లు మాకేస్తారు. వాళ్ళు ఏ గ్లాసుతో నీళ్లు తాగుతారో అదే గ్లాసులో మాకు నీళ్లు పోసి, మేము తాగే గ్లాసులో వాళ్ళు తాగుతారన్న, మేము తినే ప్లేట్లో వాళ్ళు తింటారన్న. వాళ్ళు ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారో అదే డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి భోజనం చేపిస్తారన్న. అంటరానితనం, అసమానత, వీడు లేబరోడు, వీడు తక్కువోడు, వీళ్ళు మాకంటే నీచమైన వాళ్ళు, మా దగ్గర పనిచేసే పనివాళ్ళు, లేబరోడు అనే ఆలోచన వాళ్ళకు ఉండదన్నా. ఎదుటోడిని ఘనంగా చూసే మనసు వాళ్ళలో ఉంది కాబట్టి దేవుడు వాళ్ళను ఘనమైన స్థితిలో నిలవబెట్టాడన్న. విన్నారు ఈ మాట? వాళ్ళంతా సంపన్న స్థితిలో ఉండి కూడా అన్నా, వాళ్ళ ఇంట్లో మేము పనిచేసే పని వాళ్ళమన్నా, ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ ముసలమ్మలను చూసుకునే వాళ్ళమన్నా, మేము అక్కడ చేసేది లేబర్ పని అయినా వాళ్ళు మమ్మల్ని లేబర్గా చూడరన్నా. వాళ్ళు ఏ ప్లేట్లో భోజనం చేస్తారో మాకు అదే ప్లేట్ వేస్తారు, ఏ గ్లాసులో నీళ్ళు తాగుతారో అదే గ్లాసులో నీళ్ళు తాగుతాం. వాళ్ళు ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారో సహపంక్తిలో మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి మేము భోజనం చేస్తామన్నా. అంటే ఒక లేబరోళ్ళను కూడా, అంటే లేబర్ పని చేసే చిన్న కూలీలను కూడా ఇంత గౌరవించే మనసు ఉంది కాబట్టే దేవుడు ఆ దేశాన్ని అలా నిలవబెట్టాడన్న. దైవజనమా, మీకు ఒక మాట చెప్తా. సౌలును గూర్చి సమూయేలు ప్రవక్త ఇలా అంటాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడవై ఉన్నందువల్ల ఇశ్రాయేలీయులకు నువ్వు శిరస్సువైతివి అని. రెండో మాట, ఇంకొక మాట, భక్తుడైన దావీదు గారు సౌలును గూర్చి ఇలా అంటాడు, నా దృష్టికి నీ ప్రాణము
ఘనమైనదిగా ఎంచినందువల్ల నా ప్రాణమును దేవుడైన యెహోవా ఘనమైనదిగా ఎంచి సకలమైన ఉపద్రవాలలో నుంచి నన్ను తప్పించాడు అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదిగా ఉన్నందున నా ప్రాణమును యెహోవా తన దృష్టికి ఘనమైనదిగా ఎంచి సకల విధములైన ఉపద్రవములలో నుండి ఆయన నా ప్రాణమును తప్పించునుగాక.